ఇప్పుడు నేను చెప్పే డెన్సిటీ అనేది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక 6 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత ఇదే వీడియోని మీరు రీవాచ్ చేశారు అంటే డిఫరెంట్గా చూస్తారు. ఈ చిన్న విషయం మీరు అర్థం చేసుకునేంత వరకు మీరు జీవిస్తున్న లైఫ్ మీది కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళది. Life can be much broader once you discover one simple fact, and that is everything around you that you call life. ఇలాంటి చదువులు చదవాలి, ఇలాంటి జాబ్కి వెళ్ళాలి, ఇలా ఉండాలి, ఇవి చేయాలి, ఇలా బతకాలి అని చెప్పే ప్రతి విషయము was made up by people that were no smarter than you. జీవితం అనే ఈ ప్రయాణాన్ని మీకన్నా ముందే మొదలుపెట్టిన వాళ్ళు క్రియేట్ చేసింది అంతే. ఈ రియాలిటీ మనకి అర్థం కాకుండా మనకి అడ్డుగా ఉన్నది దేవుడు. అందుకే బుద్ధిజంలో కూడా ఇఫ్ యు మీట్ ద బుద్ధ ఆన్ ద రోడ్ కిల్ హిమ్. అటంటే మన సెల్ఫ్ రియలైజేషన్కి ఎవరు అడ్డొచ్చినా తీసి పక్కన పెట్టేయాలి. నీడ్స్ అయితే ఒక అడుగు ముందుకేసి గాడ్ ఇస్ డై వి కిల్డ్ హిమ్ విత్ రీజనింగ్ అండ్ సెక్యులర్ థింకింగ్ తో. We haven't just killed God, we've killed that which gave our lives meaning. దేవుడి కన్నా ముందు ఉన్న శూన్యంలో ఉండే స్వేచ్ఛలో ఉన్న భారాన్ని గుర్తించిన వ్యక్తి నీడ్షే. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు అంటే దేవుడు లెవెల్కి గ్రో అయిపోవచ్చు. అన్ని రిలీజన్స్లో దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్ట్ అయి ఉంటాడు, తనంతట తానే ఉంటాడు అని చెప్తారు. దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఈ ప్రపంచం, యూనివర్స్, మనం ఎందుకు సెల్ఫ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండకూడదు? మనకి సృష్టికి మధ్యలో దేవుడు అనే మీడియేటర్ ఎందుకు? That something can be there without being created. So why unnecessarily go from A to B, from B to C, and those are all hypotheses. దేవుడు మనల్ని క్రియేట్ చేసి ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ పెట్టాడు అని అనుకోవడం అది ఒక ఇల్యూషన్. ఈ స్టీరియోటైప్ ని బ్రేక్ చేసి యూనివర్స్ సెల్ఫ్ ఎగ్జిస్ట్ అయి ఉంటది అనే ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేసుకునేంత వరకు నిజంలో నిజంగా ఈ రియల్ ఫ్రీడమ్ తో మనం బతకబోయేదే లేదు. వెయిట్ చేస్తున్నాను ఇదంతా నీకు ఎప్పుడు అర్థమవుతుందా అని. ఏ విషయం గురించి? అన్నీ ఇక్కడ ఒకటే. ఆడ మొగ, రాయి రప్ప, పిల్లి కుక్క, నువ్వు నేను కూడా. నీ ఒంట్లో ఉన్న ఒక్కొక్క సెల్ వేరే వేరే విధంగా ఆలోచిస్తాయి. అవన్నీ కలిపి నువ్వు ఒక్కడవే కదా. అలాగే మన అందరం కలిసి ఒక్కటే. దేవుడు అనే మీడియేటర్ ఉన్నా సరే అతను కూడా మనిషి జీవితానికి అర్థాన్ని ఇవ్వలేడు. దేవుడు కూడా శూన్యం నుండి వచ్చాడు, ఏమీ లేని శృతి నుండి వచ్చాడు కదా. మరి ఆయనకి మాత్రం ఏం తెలుసు? జస్ట్ లైక్ యు అండ్ మీ. ఆ దేవుడు కూడా చిన్న పిల్లడే నాన్న. ఇక్కడ ఒక పాయింట్ లో పాయింట్లెస్ గా స్టార్ట్ అయి ఉంటది. ఇలా మనం ఆలోచించగలుగుతున్నామే, దీన్నే కాన్షియస్నెస్, అవేర్నెస్ అని చెప్తారు. ట్రెడిషనల్ గా మన జీవితానికి అర్థాన్ని ఇచ్చే దేవుణ్ణి కోల్పోయాక అంతా శూన్యంలోనే మొదలై శూన్యంలోకి పోతుంది అనే నహిలిసానికి దారి తీస్తుంది. సమాజం మన తలకెక్కించిన వాల్యూస్, నమ్మకాలు అనే ఇల్లు కూలిపోయాక, ధ్వంసమయ్యాక, కానీ దాన్ని దాటి కొత్తగా ఓన్ వాల్యూస్ ని రీబిల్డ్ చేయడం అనేది, కానీ ఇది అంత సులభం అయితే కాదు. పాత వాటిని అన్లర్న్ చేసి కొత్త వాటిని రీలర్న్ చేయాలి. జీవితానికి ఎలాంటి అర్థము లేదు, మనమే అర్థాన్ని క్రియేట్ చేసుకోవాలి అనేసి ఎగ్జిస్టెన్షియలిజం చెప్తుంది. చివరికి జీవితానికి అర్థం ఉన్నా లేకపోయినా జీవించడం ఆపాల్సిన అవసరం లేదు. ఇట్స్ టోటలీ అబ్సల్యూట్లీ అబ్సర్డ్ అనేసి అబ్సర్డిజం చెప్తుంది. జీవితం అద్భుతమైంది, కానీ అంత త్వరగా అది నీకు అర్థం కాదు. ఈ ప్రపంచంలో ఏదైనా అద్భుతం ఉంది అంటే అది జీవితమే.